ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒకేసారి 6 మెగా మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసింది బిగ్ టీవీ. వార్తల పరంగానే కాదు, ప్రజాసేవలో ముందంజలో కూడా ఉంటుందని నిరూపిస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో బిగ్ టీవీ మెడికల్ క్యాంపులకు విశేష స్పందన లభిస్తోంది. ఉచిత టెస్టులతో పాటు ఉచిత మందులను కూడా పంపిణీ చేస్తున్నారు. ఇక దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఇర్ఫాన్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో సుంకిడి గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుతం మనం సుంకిడి వద్ద నిర్వహిస్తున్నటువంటి మెడికల్ క్యాంప్ లో ఉన్నాము. మరి ఇక్కడ మెడికల్ క్యాంప్ కి సంబంధించి ప్రారంభోత్సవం అయితే జరిగింది. మరి ఈ ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు. మరి వారిని కూడా పలకరించి మెడికల్ క్యాంప్ కి సంబంధించిన వివరాలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే బిగ్ టీవీ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపుల నిర్వహణ అనేది కొనసాగుతుంది. గతంలో నుండి కూడా వార్తల పరంగానే కాకుండా ప్రజాసేవలో కూడా ముందుండాలనే లక్ష్యంతో బిగ్ టీవీ మెడికల్ క్యాంప్ చేపడుతుంది. ఎట్లా చూస్తారు? చాలా సంతోషము. ఈ బిగ్ టీవీ వాళ్ళు ఈ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లానే వెనుకబడ్డ జిల్లా. గిరిజనులు, దళితులు, ఈ ఎక్కువ బీదవారు ఉండే జిల్లాలో ఒకే రోజు 6 క్యాంపులు పెట్టడం చాలా సంతోషం. ఇంతకుముందు ఇట్లా ఏ టీవీ వాళ్ళు ఇన్ని క్యాంపులు ఒకేసారి పెట్టిన సందర్భాలు చూడలే. చాలా సంతోషం. మీకు ఏదైతే ఈ ప్రాంత సమస్యల గురించి ఎప్పుడు మారుమూల ప్రాంత సమస్యలు కూడా సమాజానికి తెలియజేసిన ఈ యొక్క టీవీ ఛానల్. ఈ సుంకిడి గ్రామం అంటే ఈ తలమడుగు మండలం అంటే వెనుకబడ్డ ప్రాంతం. ముఖ్యంగా ఈ మండలంలో 45 గిరిజన తాండాలున్నాయి. గిరిజన తాండాల్లో ఈ ప్రాంతంలో ఎక్కువ ఈ కిడ్నీ ఫెయిల్ కానీ, లేకుంటే ఈ రక్తహీనతతో కానీ, ఈ లివర్ ప్రాబ్లం కానీ, గ్యాస్ట్రో ప్రాబ్లంతో చాలా మంది రీమ్స్కి వెళ్తుంటారు, హైదరాబాద్ కూడా పోతుంటారు. ఇలా మంచి బీదవారికి ఒక మంచి అవకాశము బిగ్ టీవీ వారు కల్పించారు. ఈ సుంకిటిలో కూడా ఇక్కడ అంగడి ఉంది. ఇక్కడ ఆదివారం అంగడి 1000 మంది వస్తారు. ఇక్కడ వాళ్ళందరికీ ఇక్కడ బిగ్ టీవీ వారు మంచి ఉద్దేశంతో మంచి ప్రజలకు, బీదవారికి మంచి సౌకర్యం కల్పిస్తున్నారు. రైట్. అయితే ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన, అలాగే రిమ్స్ కి వారి సౌజన్యంతో కూడా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ కొంతమంది వైద్యాధికారులు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏ స్పెషలిస్టులు క్యాంప్ లో భాగం పంచుకుంటున్నారు? ఎట్లాంటి మందులు కూడా అందుబాటులో ఉన్నాయి? మొదటగా తలమడుగు మండలం ఈ సుంకిటి గ్రామం సంబంధించినటువంటి ఈ గ్రామం ఏదైతే ఉందో చాలా వెనుకబడిన గ్రామం ఇది. ఇలాంటి గ్రామంలో ఒక మంచి మోటివ్ తీసుకొని వీళ్ళకి ఒక క్యాంపును ఏర్పాటు చేసి ఇక్కడ పేదవాళ్ళకి మంచి వైద్యం అందిద్దామని, ఏదైనా అవసరం ఉన్న వాళ్ళని హైయర్ సెంటర్స్కి పంపిద్దామని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఈ మోటివ్ తీసుకున్నటువంటి బిగ్ టీవీ వాళ్ళకి, దాని తర్వాత జెడ్పీటీసీ గారికి, దాని తర్వాత మన హాస్పిటల్ డైరెక్టర్ అయినటువంటి రాథోడ్ జయసింగ్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. సో ఇక్కడ మేము వచ్చేసి స్కిన్కు సంబంధించిన డాక్టర్స్ రావడం జరిగింది, చిన్నపిల్లల వైద్యులు, దాని తర్వాత ఎముకలకు సంబంధించిన వైద్యులు రావడం జరిగింది, దాని తర్వాత చెవి, ముక్కు, గొంతు సంబంధించిన వాళ్ళు, స్త్రీల ప్రత్యేక వైద్య నిపుణులు, దాని తర్వాత శస్త్రచికిత్స విభాగం, జనరల్ సర్జరీ సంబంధించిన వాళ్ళు కూడా రావడం అనేది జరిగింది. సో దీన్ని ఎక్కువ మొత్తంలో దీన్ని బిగ్ టీవీ తరఫున కానీ, జెడ్పీటీసీ గారు వాళ్ళ ప్రజాక్షేత్రంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ తరఫున కానీ అత్యధికంగా ప్రచారం చేసి అత్యధిక సంఖ్యలో ఎవరైతే రిక్వైర్మెంట్ ఉన్నటువంటి పేషెంట్స్ ఎవరైతే అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు పార్టిసిపేట్ చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇటు ప్రజలకు వైద్య సేవలు మారుమూల ప్రాంతాలలో చేరువ చేయాలనే ఉద్దేశంతో బిగ్ టీవీ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపుల నిర్వహణ అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం ప్రజెంట్ విజువల్స్ లో చూసుకోవచ్చు. ప్రజల నుండి కూడా విశేష స్పందన అనేది ఈ మెడికల్ క్యాంప్ కి లభిస్తూ ఉంది. మరి ఇక్కడ వైద్య సేవలు అనేది కూడా ప్రారంభమైనవి. దీనికి సంబంధించి మరి ఇక్కడ కొంతమంది వైద్యులను కూడా పలకరించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ డాక్టర్స్ కూడా ఉన్నారు, వాళ్ళని కూడా పలకరించి అసలు స్పందన ఎలా ఉందో అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు బిగ్ టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మెడికల్ క్యాంప్ కి ప్రజల నుండి స్పందన ఏ విధంగా? సార్ ప్రజల నుండి అంటే ఈ మెడికల్ క్యాంప్ సంబంధించి పబ్లిక్ నుండి రెస్పాన్స్ ఏ విధంగా? బాగుంది సార్. ఇక్కడైతే వీళ్ళు మేమైతే ఇప్పుడు నార్మల్గా ఎన్సిడి చెకప్ చేస్తున్నాం. లైక్ ఇక్కడ మనకు అన్ని మెడిసిన్స్ ఉన్నాయి, నాన్ కమ్యూనికబుల్ డిసీజ్, డయాబెటిక్ అన్నీ ఉన్నాయి. ప్రస్తుతం అయితే మేమైతే బీపీ చెకప్ చేస్తున్నాం సార్. ఇక్కడ జనరల్ తో పాటు ఇంకా ఏ రకాల వైద్య సేవలు అందుబాటు? ఇక్కడ నార్మల్గా జనరల్ మెడిసిన్ తో పాటు ఈఎన్టీ, డర్మటాలజిస్ట్, తర్వాత జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్స్ అన్ని డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారు ప్రస్తుతం అయితే. ఇప్పటివరకు వచ్చినటువంటి పేషెంట్స్ లో అంటే మారుమూల ప్రాంతాలలో ఉన్న ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో బిగ్ టీవీ ప్రయత్నం చేస్తుంది. అయితే ఎట్లాంటి
కేసెస్ ఎక్కువగా వస్తున్నాయి ఈ క్యాంప్? ఇక్కడైతే సార్ నార్మల్గా అయితే మనకు ఎన్సిడి నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ గురించి వస్తుంది సార్. మోస్ట్లీ విలేజ్లో అయితే డయాబెటిక్ ఇంకా హైపర్ టెన్షన్ చాలా ఉంటాయి సార్. ఇవైతే ఇప్పుడే ప్రజల నుండి కూడా మంచి స్పందన లభిస్తుంది బిగ్ టీవీ మెడికల్ క్యాంప్ కి. ఇటు కాంగ్రెస్ నాయకులు గణేష్ రెడ్డి గారితో పాటు అలాగే వైద్య ఆరోగ్య శాఖ వారి సౌజన్యంతో మెడికల్ క్యాంప్ నిర్వహణ అనేది విజయవంతంగా కొనసాగుతుంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా.